గాయస్ ఇప్పుడైతే మనం పులిగొండ రాక్ మౌంటైన్ అయితే చూసి వచ్చాం కదా. ఇప్పుడు వచ్చే దారిలోనే ఒక 50 కిలోమీటర్స్ ఇటు సైడ్కి అంటే మనం వెళ్ళిపోయినాం కదా ముందు, ఫస్ట్ అదే చూసుకోవద్దామని. ఇప్పుడైతే 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ చంద్రగిరి కోట కూడా చూసి వెళ్దామని వచ్చేసాము. సో మీకు ఇక్కడైతే బోర్డు కనబడుతుంది, ఇట్లా వెళ్ళాలి. దగ్గరే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఇప్పుడైతే మనం వెళ్ళి చంద్రగిరి కోట అయితే చూసేద్దాం. ఓకే పదండి. మనమైతే ఇట్లా వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మనకి ఇట్లా ఒక వాల్ అయితే కనబడుతుంది. ఇట్లా వెళ్ళాలి. వాళ్ళంతా మొత్తం స్టోన్స్తోనే ఉంది. మొత్తం చంద్రగిరి కోట అయితే వచ్చేస్తున్నాం. మనమైతే కోట దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ చూడండి, వెనుక భాగం ఇది. సో ఇది టికెట్ కౌంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ప్రదర్శనశాల రాజ్మహల్. పెద్ద ఫ్లాగ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో మన ఫ్లాగ్ అయితే కనపడుతుంది. చాలా పెద్ద ఫ్లాగ్, బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం అయితే చూసేయండి. ఇక్కడ మనకి ఇట్లా బోర్డు కనపడుతుంది. మొత్తం చూడొచ్చు. ఇక్కడున్న ఈ అంకుల్ అయితే మా చిచ్చాన ఫోటోలు తీయమని బాగా చంపేస్తున్నాడు. నేనేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ అయిపోయినాడు. వాళ్ళకి ఫోటోలు తీసుకుంటూ కూర్చోమన్నాడు. ఇక్కడైతే మీరు కోనేరు అయితే చూడొచ్చు. మనమైతే ఇప్పుడు చంద్రగిరి కోటలోకి అయితే వచ్చేసినాం. చూడొచ్చు మీరు వెనక పక్క. టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ వచ్చి అక్కడ క్యాష్ ఇస్తే డైరెక్ట్గా చేస్తారంట. మన దగ్గర క్యాష్ లేనప్పుడు ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే దానికి పెద్ద తతంగం ఉంది. కాబట్టి క్యాష్ మెయింటైన్ చేస్తే మంచిది చాలా. ఇవి అయితే చాలా బాగుంది మొత్తం. కోట చాలా పెద్దగా ఉంది. మీరు ఇక్కడైతే చూస్తే విగ్రహాలు అయితే కనపడతాయి. ఒక్క విగ్రహంకి కూడా హెడ్ అనేది ఉండదు. ఒక్క విగ్రహం కూడా హెడ్ ఉండదు. ఇది ఎట్లా ఏం జరిగిందో మాత్రం మనకు తెలియదు. ఎవరన్నా ఉంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సరే, ఇకైతే లోపలికి వెళ్దాం. సో మనం లోపలికైతే వెళ్ళేటప్పుడు మీకు ఇటు సైడ్కి ఇక్కడ స్కానర్ అయితే ఉంటుంది. ఏమని ఉంటుందంటే వివరాత్మక, అంటే దీని గురించి తెలుసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అని వేశారు. సో మనం అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లో వచ్చి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగున్నాయి. మళ్ళీ మీరు
మిస్ అయిపోతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనం లోపలికి రాగానే ఇక్కడ అన్నీ పాతకాలం నాటి విగ్రహాలు అయితే చూడొచ్చు. ఆ విగ్రహాల కింద వాళ్ళ వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం వచ్చి ఒక్కొక్క పేరుతో 3 విగ్రహాలు అయితే ఉన్నాయి సేమ్, కానీ డిజైన్ వేరుగా ఉంది. తర్పరగతి ఈయనొచ్చి వెంకటపతి దేవ మహారాయలు గారు. వీళ్ళు వచ్చి దేవేరులతో శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళు అచ్యుతరాయలు వరదరాజమ్మ. ఈయన వచ్చి రామానుజాచార్యులు. ఈయన వచ్చి ఆల్లూరు. ఈమె కూడా ఆమె. సో ఇవన్నీ చూసారు కదా. తర్వాత 2వ అంతస్తులో ఏముందో చూసేద్దాం. తవ్వకాల్లో లభించిన వస్తువులు. చంద్రగిరి కోట పాత ఫోటో. ఇది చంద్రగిరి కోట నమూనా చూసేయండి మీరు. మొత్తం అప్పుడు ఇలా ఉండేదంట. ఇప్పుడు కూడా వాల్ ఉంది. సూక్ష్మ పనిముట్లు అంటారు ఇవి అప్పట్లో. అవునా? అదేలే. ఈ రాళ్ళు చూస్తే నాకు చూసినా. ఓకే గైస్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ గైస్.